హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ రోజులో చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఈ ఇంటి ముందు 20 అడుగుల రోడ్డు అయితే అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 20 ఫీట్ రోడ్ వస్తుందన్నమాట. కార్ పార్కింగ్కి కానీ కార్ తిరగడానికి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇంటి సైట్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక 30-54 కొలతలతో సైట్ ఏరియా అనేది ఉంటుంది. 30 అడుగులు వెడల్పు, 54 అడుగులు పొడవు అయితే కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. మీకు కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. ఈ కార్ పార్కింగ్ ఏరియా అంతా గ్రానైట్ బోర్డర్ వస్తుందన్నమాట. సీలింగ్ డిజైన్ కూడా చాలా అందంగా చేయించడం జరిగింది ఈ పార్కింగ్ ఏరియాలో. అట్లనే సౌత్ వైపు స్టెప్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టూ తను 2x4 వాల్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ లో డోర్ పక్కన ఇది మొత్తం మెయిన్ డోర్ డిజైన్ అనమాట. మొత్తం టేక్ తో చేయించిన డోర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపించింది ఉత్తరం వైపు ఒక 3 అడుగులు గల్లీ అయితే వస్తుంది. చుట్టూతో సెక్యూరిటీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొటెక్షన్ గ్రిల్స్ బ్యాక్ సైడ్ అండ్ ఉత్తరం వైపు మొత్తం సెక్యూరిటీ గ్రిల్స్ వస్తాయి అనమాట. ఇది లివింగ్ హాల్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది. పైన సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్ లో చూపిస్తున్నాను చూడండి. జిప్సన్ షీట్స్ తో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించడం జరిగింది లివింగ్ హాల్లో. టీవీ యూనిట్ డిజైన్ మీకు క్లోజ్ లో చూపిస్తున్నాను. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ లో ఎక్కడ రాజీ పడకుండా మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తూ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడ రాజీ అనేది పడలేదు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ లో. మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ చేసినా అర్థమవుతుంది. విండోస్ కి యూజ్ చేసిన డోర్స్ వచ్చేసి మొత్తం యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అనమాట. విండోస్ మొత్తానికి ఇవే యూజ్ చేశారు. అట్లనే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. 12x14 కొలతలతో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. 12x14 సైజులో వస్తుంది ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్. పైన సీలింగ్ వచ్చేసి మొత్తం జిప్సన్ షీట్స్ తో ఫినిష్ చేయించడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. కబోర్డ్స్ వచ్చేసి ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్, వాటర్ ప్రూఫ్ ఉంటాయి ఇవి. ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ లో. ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ చూపిస్తుంది. మంచి డిజైన్డ్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది రెస్ట్ రూమ్ అంతాను. కింద మ్యాటీ ఫినిష్ ఉన్న టైల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ హౌస్ కి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. కిచెన్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడాను చాలా స్పేషియస్ గా అయితే వచ్చినాయి అనమాట. మరొకసారి మీకు సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి క్లోజ్ లో. అట్లానే ఇక్కడ బీరువా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కబోర్డ్స్ లోపల ఇక్కడ బీరువా పెట్టుకోవచ్చు అనమాట మాస్టర్ బెడ్రూమ్ లో. సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మనం. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి 75 lakhs చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. 75 లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉన్నది. మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నది 12x13 కొలతలతో ఉంటుంది. పైన సీలింగ్ డిజైన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా జిప్సన్ షీట్స్ తోనే సీలింగ్ అయితే చాలా అందంగా చేయించారు. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది. ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది. ఈ హౌస్ ఉన్న లొకేషన్ కొత్తపేట ఏరియా, చీరాల మండలం, బాపట్ల డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఈ హౌస్ కి ట్రాన్స్పోర్టేషన్ కి రావడానికి కానీ చాలా ఫ్రీగా రావచ్చు. అంతా చుట్టుపక్కల అంతా 30 ఫీట్ రోడ్లు ఉంటాయి అన్నమాట. అట్లనే కిచెన్ అండ్ డైనింగ్ కూడా చూద్దాము. పాత తక్కువ 4 సెంటర్లో హౌస్ ఏరియా ఉంటుంది. ఈ హౌస్ ఉన్న ఏరియాలో ల్యాండ్ ప్రైస్ కూడాను ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. ఇది సీలింగ్ డిజైన్ నేను చూపిస్తుంది. పూజ గది ఇక్కడ వస్తుంది అనమాట ఈ కార్నర్ లో. కిచెన్ కబోర్డ్స్ చూపిస్తున్నాను చూడండి మీకు. ఈ హౌస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్ లో హౌస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడగలరు. ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది. వాష్ ఏరియా కూడా వస్తుంది. స్టీల్ బాస్కెట్స్, మంచి క్వాలిటీ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ స్టెప్స్ వైపు రెయిన్ వాటర్ అది పడకుండా పైన స్లాబ్ కూడా వేయించడం జరిగింది.
ఇది ఒక 7 అడుగుల ప్లేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చుట్టూతా సెక్యూరిటీ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది పైనంతాను. సెట్ బ్యాక్స్ చాలా బాగా వచ్చినాయి. అట్లానే కామన్ బాత్రూమ్ ఒకటి వస్తుంది అనమాట ఇటువైపు బ్యాక్ సైడ్. మీకు కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ కూడా చూపిస్తాను. ఈ హౌస్ కొనదలిచిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఫ్రెండ్స్. ఆల్రెడీ బేరాలు అయితే జరుగుతున్నవి. ఎక్కువ రోజులు ఈ హౌస్ అయితే ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ABJ Construction Vlogs. Thank you very much friends.